బ్రెజిల్లో రెండో రోజు బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొన్న నరేంద్ర మోదీ 20వ శతాబ్దంలోని గ్లోబల్ సంస్థలు 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కోలేవన్న ప్రధాని, ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు తేవాలని మోదీ పిలుపు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నటుడు అజయ్ దేవగన్, మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ స్టూడియోను ఏర్పాటు చేస్తానన్న అజయ్ దేవగన్, స్పోర్ట్స్ యూనివర్సిటీ క్రీడాభివృద్ధికి సహకారం అందిస్తానన్న కపిల్ దేవ్. ఆకుపచ్చ తెలంగాణయే లక్ష్యంగా రాష్ట్రంలో వన మహోత్సవం ప్రారంభం. ఈ సీజన్లో 18 కోట్లకు పైగా మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం. ప్రతి ఒక్కరూ 2 మొక్కలు నాటాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలను సవాల్గా తీసుకుంటామన్న రామచంద్రరావు, 25 రోజుల్లో పూర్తిస్థాయి రాష్ట్ర కమిటీని ప్రకటిస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు వెల్లడి. తెలంగాణ గ్రూప్ 1 పిటిషన్లపై హైకోర్టులో ముగిసిన వాదనలు, తీర్పును రిజర్వ్ చేసిన ఉన్నత న్యాయస్థానం. తెలంగాణకు మరో 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం.